ఈ ఫోన్లో వాట్సాప్ ఉందా? లేదండి. అసలు ఇందులో ఫోటోలు తీయచ్చా? రాదండి. మరి వీడియోలు? ఫోటోలే తీయలేనప్పుడు వీడియోలు ఎలా తీస్తారండి? మరి నువ్వు ఆ లాయర్ గారికి ఇచ్చిన ఫోటోలు వీడియోలు ఎలా తీసి పంపించావు? అబ్బే నేనేం తీయలేదండి. నిజం చెప్పు, నువ్వే తీసావు. ఆ ఫోటోల మీద సీడీల మీద నీ వేలు ముద్రలే ఉన్నాయి. డాక్టర్ గారు, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో చెప్పిస్తాను. నిజం ఒప్పుకుంటే శిక్ష పడదు, ఒప్పుకోకపోతే దొరికిపోవడం ఖాయం. అప్పుడు నీకు గ్యారెంటీగా శిక్ష పడుతుంది. చెప్పు, చెప్తావా లేదా? వేలి ముద్రలు తీయమంటావా వద్దా? నిజం చెప్తావా లేదా? చెప్పు, నిజం చెప్పు. అయ్య బాబోయ్, అవన్నీ లాయర్ గారు తీయమంటే ఆయన ఫోన్తోనే తీశానండి. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగేనమ్మా, ఉంటాను సార్. యువర్ ఆనర్, ఆ ఫోటోలు కోర్టు దాకా ఎలా వచ్చాయనేది మీరు అప్రస్తుతం అన్నారు, కానీ అది చాలా ముఖ్యమైన విషయమని నేను భావిస్తున్నాను. విక్రమ్ అనబడే ఈ లాయర్కి నాకు వ్యక్తిగత కక్షలున్న కారణంగా నన్ను అన్పాపులర్ చేయడానికే ఈ విడాకుల కేసును అడ్డం పెట్టుకుని ఈ విధమైన ఆరోపణలకు తెరతీశాడు మై లార్డ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రతివాది కేసుకు సంబంధం లేని విషయాలను తిరగదోడి కేసును పక్కదోవకు పట్టించాలని చూస్తున్నారు. నన్ను టార్గెట్ చేసుకుని కుట్ర పన్నుతున్నారు. నో యువర్ ఆనర్, ఇది విడాకుల కేసుగా మొదలై అక్రమ సంబంధంగా రూపుదిద్దుకోవడానికి ఈ లాయరే ముఖ్యమైన కారణమని మీకు మనవి చేసుకుంటున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇప్పుడు మీరు బోన్లోకి వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించిన ఒకే ఒక్క ముఖ్య సాక్షిని ప్రవేశపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ వరోధిని ఆ రాజా సరసాల్లో పాల్గొన్నప్పుడు కల్లారా చూసి ఫోటోలు తీసిన కుమారుని విచారించాలనుకుంటున్నాను. ఆ సాక్షిని ప్రవేశపెట్టండి. కుమారి కుమారి కుమారి